ఓం నమ శివాయ. అసలు జ్వాలాతోరణం అంటే ఏమిటి? కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే జ్వాలాతోరణం గురించి తెలుసుకుందాం. యమలోకానికి వెళ్ళిన వారికి తొలుత ఆ శిక్షే పడుతుందట. జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజు జరుపుకుంటారు. శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజు జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. జ్వాలాతోరణం భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయం ముందు 2 కర్రలను నిలువుగా పాతి ఒక కర్రను వాటిపై అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త వరిగడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనిని యమద్వారం అని పేరు కూడా ఉన్నది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుని పల్లకీలో అటు ఇటు 3 సార్లు ఊరేగిస్తారు. శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణించారు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం కూడా ఉంది. యమలోకానికి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోనికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపాలకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుని ప్రార్థించాలి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే యమద్వారం నుండి 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అతనికి యమద్వారం చూడవలసిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి. జ్వాలాతోరణం క్రింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడుస్తూ, శివ, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటలో కాలిపోవాలి. వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తాను అని ప్రతిజ్ఞ చేయాలి. జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనూ, గడ్డివాములలోనూ, ధాన్యాగారాలలోనూ పెడతారు. ఇది ఉన్న చోట సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోనికి రావని విశ్వాసం. ఇంత శక్తివంతమైన పవిత్రమైన జ్వాలాతోరణ దర్శనం అందరూ తప్పకుండా చేసుకోండి. ఓం నమ శివాయ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.